మా దగ్గర ఉంటుంది మాది కానీ ప్రమోషన్ బాబు కొద్దిగా కొద్ది బ్యాక్ సార్ కొద్దిగా ఇట్లా చూడండి బాబు కొద్దిగా కెమెరా కిందికి ఎన్నికలను చూడు సార్ కొద్ది సైడ్ జరగండి సార్ బాబు వెనక్కిరా బాబు వెనక్కిరా కెమెరా మీకు వైట్ తగ్గిస్తుంది నార్మల్ కెమెరా అన్నా సార్ ఇక్కడ మా కెమెరామెన్ కానీ సార్ వాళ్ళకి కానీ సార్ పోలియో చుక్కలు కొన్ని డెకేడ్స్గా పిల్లలకు వేయటం వల్ల భారతదేశంలో ఆల్మోస్ట్ పోలియో వ్యాధి నుంచి ఎరాడికేషన్ జరగటం జరుగుతున్నది. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూరింగ్ అన్నట్లు ఇటువంటి వ్యాక్సిన్స్ చాలా డెవలప్ అవుతున్నాయి దేశంలో. క్యాన్సర్ కూడా ఫ్యూచర్లో వస్తాయి, లివర్ జబ్బుల మీద ఆల్రెడీ వచ్చినాయి. మరి
చాలా చాలా డిసీజెస్ క్యాన్సర్, కొన్ని రకాల క్యాన్సర్ కూడా ప్రివెంటివ్గా రావటం జరుగుతున్నది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎంత వీలైతే అంత పబ్లిక్లో ఇటువంటివన్నీ ప్రివెంటివ్ మెజర్స్ ఉండేవన్నీ చేయటం ప్రభుత్వ విధి కాబట్టి ఇది చక్కగా జరుగుతున్నది. ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ముఖ్యంగా, అలాగే ప్రజలు కూడా వాలంటీర్గా వస్తున్నారు. అందరినీ అభినందించాలి. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతున్నది. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మిగతా డిసీజెస్ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను. నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఈరోజు 23వ తారీఖు బూత్లో పిల్లలకు పోలియో వేయడం అవుతుంది. 0 నుంచి 5 సంవత్సరాల లోపల నుండి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నాం. ఇప్పటికీ ప్రస్తుతం మన జిల్లాలో 2735 బూత్లో ఈ యాక్టివిటీ అవుతా ఉంది. రేపు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవడాన్ని కర్నూలు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలు జిల్లాకి నోడల్ ఆఫీసర్ అండి, హైదరాబాద్ నుండి వచ్చాను. ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆ తర్వాత 4th డే కూడా మున్సిపాలిటీలో 4th డే ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు బూత్ లెవెల్లో జరుగుతుంది. రేపు, ఎల్లుండి కూడా హౌస్ టు హౌస్ విజిట్స్ ఉంటాయి. ఈరోజు ఎవరైనా కానీ మిస్ అయితే కూడా ప్రజలు రేపు, ఎల్లుండి తప్పనిసరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే 4వ రోజు ప్రత్యేకంగా కర్నూలు టౌన్కి ప్రోగ్రాం ఉంటుంది. ఆ రోజు కూడా హౌస్ టు హౌస్ వచ్చి చూస్తారు. ప్రజలంతా కూడా ఏ చైల్డ్ కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది తప్పనిసరిగా నివారించగలిగిన జబ్బు అన్నమాట. ఇప్పటికి కూడా మన దేశంలో పోలియో ఇంకా ఉంది అంటే ఎక్కడో కొన్ని లోపాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రజల వైపు నుండి చాలామంది ఏదో అపోహలతో ఇది డ్రాప్స్ వేస్తే ఏమవుతుందని చెప్పేసి ముందుకు రారు. అలాంటి వాళ్ళు కూడా మనం చైతన్యం కలిగించి ప్రతి ఒక్క చైల్డ్ని కూడా వేపించామంటే విత్ ఇన్ నో టైం ఇది మన స్మాల్ పాక్స్ లాగా ఎరాడికేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ జయచంద్రారెడ్డి, జాయింట్ డైరెక్టర్, ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, హైదరాబాద్. Check.